సొంత ఇల్లు లేనప్పటికీ ఒక ఆధార్ కార్డు మీద 10 విద్యుత్ మీటర్లు ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తల్లికి వందనం పథకం పొందాలనే ఉద్దేశంతో సచివాలయానికి వెళ్లిన వారు మీ ఆధార్ కార్డు మీద 10 మీటర్లు ఉన్నాయని చెప్పడంతో అవాక్కయ్యారు. విద్యుత్ శాఖ అధికారుల మాయాజాలంతో ఒకరి ఆధార్ కార్డు మీద అనేక మంది పేపర్లు మీటర్లు ఉన్నాయి. అధికారులను అడిగితే ఇప్పుడు యోగాంధ్ర బిజీ ఉంది, తర్వాత చూస్తామనే సమాధానం. తల్లికి వందనం కోసం ఇచ్చిన కేవలం వారం రోజుల గడువు ముగియడంతో ఈ ఏడాది ఆర్థిక సహాయం మిస్ అయ్యే పరిస్థితి ఏర్పడిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారు రాలేదు, తల్లికి వందలు రాలేదు. మరి ఇప్పుడు దీన్ని ప్రాసెస్ చేయడం చెప్పి వచ్చాను. ఈ మీటర్లన్నీ కాన్ మీటర్లన్నీ డీలింగ్ చేసి సచివాలయంలో డీలింగ్ చేశారు. ఇక్కడికి వచ్చి చూపించాను. ఇప్పుడు ఇక్కడ లైన్ మ్యాన్ గారు తీసుకుని కొన్ని చేస్తారండి. ఎప్పుడు చేస్తారో తెలియదు. కొద్దిగా నాకు వేగంగా చేస్తే, ఎందుకంటే డేట్ అనేది 20కి ఇచ్చారు. ఈ వర్క్ 20 లోపు అవుతుందో లేదు తెలియదు. 30కి 40కి 10 రోజులు అయింది అనుకోండి, మాకు ఆ డబ్బులు వచ్చినవి కూడా రావు. ప్రోగ్రామ్ పుట్టి కూడా వేస్ట్ కదా. ఆ ప్రోగ్రామ్ అనేది మాకు డబ్బులు రావడం కోసం ఏదో సహాయపడదాన్ని చూస్తున్నాం. సో ఈ వర్క్ అనేది ఇది అసలు మా అండర్లో లేనిది, ఇది యాక్చువల్ మాకు తెలియదు. 10 మీటర్లు మీ వర్క్ అనేది ఇప్పుడు సడన్గా చేసేసి 3 రోజులు వీళ్ళు చేస్తారో తెలియదు. ఈ వర్క్ ఒకరు చేయలేకపోతే మాకు డబ్బులు వస్తాయో కూడా తెలియదు. చేయలేకపోతే డబ్బులు రావు. మా పాపగారికి అమ్మఒడి పడలేదని సచివాలయంకి వెళ్తే మా నాన్నగారు మీటర్ మీద 3 మీటర్లు యాడ్ అయిపోయి సార్. వస్తే కరెంటు బిల్లు మాది చూస్తే 115 యూనిట్లే ఉందండి. అక్కడ చూస్తే 315 యూనిట్లు వచ్చింది సార్. ఎందుకని కంప్లీట్ ఇవ్వడానికి వెళ్తే సచివాలయం దగ్గరికి వెళ్తే వాళ్ళు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్తే మీటర్ది మమ్మల్ని తీసిచ్చారు. అది మేము మళ్ళీ చూపిస్తే అదే ఒకళ్ళు బెంగళూరులో ఉన్నానని చెప్తున్నారు, ఒకళ్ళు బయట ఉన్నాను, మీ నచ్చింది చేసుకోండి మేము అనేసి అని చెప్తున్నారండి. వాళ్ళు యువతలు ఇక్కడికి వస్తే ఇక్కడ సమస్య క్లియర్ అవ్వట్లేదు. సచివాలయంకి వెళ్ళా వాళ్ళు అంటున్నారు చూద్దాము, మాకు ఇప్పుడే పెండింగ్లు బోల్డ్ ఉన్నాయి, మీరు రేపు 2 ఎల్లుండి